మిత్రులారా, మూసీ నది ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టుగా బ్యూటిఫికేషన్ కనబడుతుందే తప్ప రీజనరేషన్ అంటే మూసిని పూర్వ వైభవం తీసుకొచ్చే లాగా కనిపించట్లేదు. చంద్రబాబు నుంచి ఇప్పటి రేవంత్ రెడ్డి వరకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మూసికు కొత్త పేరు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేపడుతున్నారు తప్ప మూసిలో కలుస్తున్న ఏదైతే మూలం ఏదైతే ఉందో ఆ ఎఫ్లెంట్ సంబంధించినది ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా మూసీ నదిని మేము రీజనరేషన్ చేస్తామని చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్తున్నది ఆచరణలో ఎక్కడ కూడా సాధ్యమైతలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ కనుక మనం చూసుకుంటే వాళ్ళు నిన్న ఒక వీడియో విడుదల చేసిన దాంట్లో అదంతా కూడా జిగేల్ మని కనిపిస్తుంది. కానీ ఆ జిగేల్ మని ఆ కింద ఉన్న నీళ్ళల్లో ఎన్ని రకాల విష పదార్థాలు ఉన్నాయో ఒక్క మాట కూడా ఎక్కడ చెప్పట్లేరు. అందులో ప్రధానంగా మనకు హైదరాబాద్లో ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా అటు పటన్ చెరువు నుంచి కానీ జీడిమెట్ల నుంచి అట్నే కాజిపల్లి ఇటు బొల్లారము మళ్ళీ ఇటువైపు సౌత్ వైపు కూడా ఉన్న ఈ ఉప్పలు నాచారము మల్లాపురు ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్ అంతా కూడా వచ్చి మనకు అంబర్పేట్ సీవేజ్ నుంచి ఉప్పలు నాగోలు ఉప్పలు దాకా ఈ సీవేజ్లో తో కలిపి ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లెంట్ కలుస్తున్నది. కానీ వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఈ ప్రాజెక్టులో మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో 50 ఎస్టీపీలు కడతామని అంటారు. ఎస్టీపీలు దాని పరిధి ఏంది? ఓన్లీ మురికిని శుద్ధి చేయడానికే పనికొస్తుంది తప్ప దాంట్లో ఉండే భారీ లోహాలైన కార్డియం కానీ జింక్ కానీ క్రోమియం కానీ ఇలాంటి హెవీ మెటల్స్ ఏవి కూడా అందులో శుద్ధి కావు. అంటే పై మెరుగులుగానే చేస్తుంది తప్ప ఇంకా కింద లేదు. ఇంకా చెప్పాలంటే మొత్తంగా మనకు దరిదాపు 2700 MLDల నీళ్లు మనకు రోజు బయటకు వస్తుంటే 1450 MLDల నీళ్లు మాత్రమే శుద్ధి చేయడానికి అనుకూలంగా ఉంది వాళ్ళ ఎస్టీపీల ద్వారా. అంటే సగం మాత్రమే వాళ్ళు శుద్ధి చేస్తుంటే మిగతా సగం వచ్చి మళ్ళీ ఈ నీళ్ళనే కలవడం వల్ల మళ్ళీ ఆటోమేటిక్గా ఎస్టీపీలో శుద్ధైనవి కూడా మళ్ళీ అందులో కలుస్తున్నాయి కదా. వీటి వల్ల కింది ప్రాంతానికి సంబంధించింది మీరేమో హైదరాబాద్ ఉన్న వాళ్ళు మేము మంచిగున్నాం నీట్గా ఉంటామని అనుకుంటారు. కానీ కిందికి వచ్చిన తర్వాత ఏదైతే నాగోలు దాటిన తర్వాత ఈ నీళ్ళల్లో పూర్తిగా విషతుల్యమైంది. ఇంకా చెప్పాలంటే ఈ నీళ్ళల్లో మన స్పెయిన్ కేంచి వచ్చిన ఒక రీసెర్చ్ బృందం కూడా తేల్చింది ఇక్కడ ఈ నీళ్ళల్లో భయంకరమైన యాంటీబయాటిక్ సంబంధించిన వేస్టేజ్ అంతా కూడా ఇందులో కలవడంతో ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్ళల్లో భయంకరమైన ఈ సూపర్ బగ్ ఏర్పడ్డది. ఈ సూపర్ బగ్ ఏర్పడంతో ఆ నీళ్లతోటి వాడుకున్న వాళ్ళు కానీ ఆ పరిసరాన్ని నివసించిన వాళ్ళు కానీ మిగతా ఆ నీళ్లను వాడుకున్న పంటలు పండించిన వాటిలో అన్నిటి కూడా ఆ అవశేషాలు ఉండడంతో షుగర్లు వచ్చినా బీపీలు వచ్చినా థైరాయిడ్లు వచ్చినా గోళీలు వాడుకుంటుంటే ఒక మామూలుగా 5 mm 10 mm వాడేటోళ్ళు కూడా 50 mg నుంచి 100 mg వరకు వేసుకున్నా కూడా వాళ్ళకు పనికొస్తలేవు. అంటే భయంకరమైన అందులో టాక్సిక్స్ ఉన్నాయి, ఈ యాంటీబయాటిక్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అంత వాటిని శుద్ధి చేసే శక్తి ఇప్పుడు వీటికి లేదు. కాబట్టి ఒకవేళ మీరు కనుక మూసీ నదిని పునర్జీవం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈటీపీ ప్లాంట్ పెట్టాలి. హైదరాబాద్లో ఉన్న మూసీలో కలుస్తున్న ఇండస్ట్రీస్ని అంతా కూడా మూసేయాలి. అదే మాదిరిగా డౌన్ స్ట్రీమ్లో ఉన్న ఏవైతే కులవృత్తులు కూడా ధ్వంసమైనాయో వాటిని అన్నిటిని కూడా మళ్ళీ వాటికి ఈ నీళ్ళని మంచినీళ్ళు కనుక రావాలంటే మనకు గోదావరి జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇండస్ట్రీల కోసం ఇస్తున్నారు. ఆ ఇండస్ట్రీలకు ఇస్తున్న 1 TMC 2 TMC నీళ్ళని ఏవైతే ఉన్నాయో ఆ 2 TMC నీళ్ళని మన గన్పూర్ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డికి పైప్ లైన్ ప్రత్యేకంగా ఇండస్ట్రీస్కి వేసిర్రు. ఆ పైప్ లైన్ వెంటనే ఆపేసేసి ఆ నీళ్ళని మనకు అదనంగా 3 TMCల నీళ్ళు ఏవైతే ప్రభుత్వం ఇస్తా ఉంటుందో అది ఉస్మాన్ సార్ ఇమాజ్ సార్ పైన కనుక పోస్తే అందులో మనకు ఫ్లడ్ వచ్చి ఇది అది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మూసి మన ఉస్మాన్ సార్ ఇమాజ్ సార్ కిందికి కనుక ఈ 3 TMC నీళ్ళని కనుక మీరు ఇవ్వగలిగితే సపరేట్గా ఈ నీళ్ళ కనుక వస్తే ఈ నీళ్లు మూసీలో కలిసిన మురికి నీళ్ళని కలవకుండా సపరేట్గా వస్తే చెరువుల కుంటల్ని పారుకుంటూ పోతే మనకు 23 మూసి వాడపల్లి ముందు
నాగోల్ నుంచి 23 కత్వాలు ఉన్నాయి. ఆ 23 కత్వాల నుంచి దరిదాపు 100 చెరువుల వరకు మంచినీళ్ళు పోగలిగితే మనకు మంచి ఆహారాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ ఆహారంలో కలిసే విష రసాయనాలతోటి తినే తిండి కూడా మనకు ఉపయోగకరంగా లేదు. అందులో ఈ మన హెవీ మెటల్స్ అన్నీ ఉండడం వల్ల పాలిచ్చే తల్లి పాలిచ్చే తల్లికి కూడా అవి పోతున్నాయి. ఆ నుంచి పిల్లలు మొత్తం కూడా ఆ నీళ్ళనే విషాన్ని తాగుతున్నారు. కాబట్టి వాటి నుంచి బయటపడాలంటే మనకు మూసిని శుద్ధి చేయాలి తప్ప సుందరీకరణ కాదని చెప్పి మేము చెప్తున్నాము. అట్లాగే మనకి ఈ వ్యవసాయం చేస్తూ ఆధారపడ్డ వారికి కూడా మనం ఆ ప్రాంతంలో రేపు భయంకరమైన పరిస్థితి ఏముందంటే నో మ్యాన్ జోన్ గా ప్రకటించే పరిస్థితి ఉన్నది. మీరు పైనమో శుద్ధి చేసినామని చేస్తున్నారు, కింది ప్రాంతం అంతా కూడా మనుషులు నివసించడానికి అనుకూలంగా లేదు. ఎందుకంటే ఒక ఆవు కానీ పశువులు కనీసంగా ఎదకొచ్చే మనం గర్భం దాల్చలేని పరిస్థితులు ఉన్నాయి. పశువులే గర్భం దాల్చలేని పరిస్థితులు ఉంటే మనుషులకు ఇంకా భయంకరమైన ఉన్నాయి. కాబట్టి మీరు ఇక్కడ గనక మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ హెల్త్ ఎన్విరాన్మెంట్ పైన డౌన్ స్ట్రీమ్ లో పనిచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.